ఏదీ యాదృచ్ఛికం కాదు, జరిగేదంతా ముందే రాసిన నాటకమే. కలిసే చూపులు, తాకే చేతులు, మదిలో మెదిలే తలపుల మెరుపులు అంతా ఆయన లిపిలో భాగమే. ఆకర్షించే చూపులు, ఉత్తేజపరిచే మాటలు ఇప్పుడే పుట్టిన సాహిత్యం కాదు, విధి లిఖితాలే అన్నీ. పరిచయాల వెనుక పరమార్థం ఉంది, విడిపోవటంలో దైవ సంకేతం ఉంది. ఓ బంధం కలిసిందంటే అది సహజంగా విరిసిన పువ్వులాగే, ఓ బంధం విడిపోయిందంటే అది ఆ అంతర్యామి ఆదేశమే. అందుకే చేతికి అందకముందే దూరమైతే బాధెందుకు? అది భగవంతుడి వ్యూహం కదా. ఒకరిని మనం ఎందుకు ప్రేమించాలో ఏమిటో తెలియకున్నా మనసు వాళ్ల వెంట పరిగెడుతుంది. అది మనం ఎంచుకున్న మార్గం కాదు, మన కోసం ఎంచబడిన మార్గం. ఏ మలుపు మన జీవితాన్ని మార్చిందో అది మన స్వయంకృతం కాదు, తప్పించలేని ఆ దేవుని నిర్ణయం. మనుషుల కలయికలు, అర్థం లేని దూరాలు, విలీనమైన ఆత్మలు అన్నీ ముందే రాసిన రచనలు. ఏదీ యాదృచ్ఛికం కాదు, అన్నీ ముందే ఎక్కడో ఎప్పుడూ రాసి ఉంటాయి. చదవగలిగితే మన దారి తప్పినట్లు అనిపించదు. కారణమేదైనా అంతా విధిలిఖితమే. నీ ప్రయాణం, నీ ప్రయత్నం అంతా ఆ దేవుని నాటకమే. ఆ నాటకంలో పాత్రలమే అంతా. చివరి క్షణంలో నాటకం ముగియాల్సిందే, కథ కంచికి చేరాల్సిందే.